అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ జరిగేది జరిగిపోతూనే ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను ఒక కథ ద్వారా ప్రారంభిస్తాను. ఒక దొంగ ఉంటాడు. దొంగతనం చేసే ముందు మరి భగవంతునితో ప్రార్థిస్తాడు. దేవుడా నా దగ్గర డబ్బులు లేవు, మరి నేను ఏ పని చేయలేను, కష్టపడలేను, సోమరిపోతును, ఈజీగా డబ్బును సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాను. మరి నేను ఈరోజు దొంగతనానికి పోతున్నాను, మరి నన్ను పోలీసులు ఎవరు పట్టుకోకుండా చూడు నాయనా అని దండం పెట్టి వేడుకుంటాడు. వెంటనే దొంగతనానికి వెళ్ళి దొంగిలించి వెళ్ళిపోతుంటే వెంటనే పోలీసులు వాడిని పట్టుకుంటారు. అబ్బా, దేవుణ్ణి ప్రార్థించినా కూడా నేను మళ్ళీ పట్టుబడ్డాను కదా, మరి ఎట్లా అని మళ్ళీ ఆలోచించి మళ్ళీ దేవుణ్ణి ప్రార్థిస్తాను. దేవుడా ఎట్లాగో నేను దొంగతనం చేశాను, నన్ను పట్టుకున్నారు, సరిపోని మరి ఈ కోరికైనా తీర్చవా నాయన అని కోరుకుంటాడు అన్నమాట. మరి దొంగతనం ఎట్లాగో చేశాను, మరి కనీసం పోలీసుతోని లాఠీ దెబ్బలన్నా పడకుండా చూడవయ్యా నాయన అని కోరుకుంటాడు. మరి పోలీసులు దొంగతనం చేసిన దొంగని మామూలుగా విచారిస్తారా? వారి పద్ధతుల ద్వారా వాళ్ళు విచారిస్తుంటారు. ఆ విచారణలో భాగంగా సరైన ఆన్సర్ రాకపోతే వాళ్ళు ఆ దొంగను లాఠీతోని మెడ కొడుతూ ఉంటారు. వెంటనే ఆ దొంగకు మళ్ళీ దేవుడి జ్ఞాపకం వచ్చి, దేవుడా మరి నేను దొంగతనం చేసినప్పుడు పట్టుబడొద్దంటే పట్టుబడిచ్చావు, లాఠీ దెబ్బలు కొట్టియొద్దంటే లాఠీ దెబ్బలు కొట్టించావు, మరి ఇప్పుడైనా నాకు శిక్ష పడకుండా చూడు నాయనా అని మళ్ళీ దేవుణ్ణి కోరుకుంటారు. వాడు చేసిందే మంచి పని కాదు. ఆ దొంగ ఇతరుల డబ్బును దొంగిలించారు. కష్టపడి ఇతరులు సంపాదించిన డబ్బును దొంగిలిస్తే వారి వేదన మరి తగులుతుంది కదా, ఆ బాధ వేదన అవన్నీ. వెంటనే జడ్జి గారు ఈ దొంగకు 6 నెలల జైలు శిక్ష విధించాడు. వెంటనే మళ్ళీ ఆ దొంగ మళ్ళీ ఆలోచనలో పడి బాధపడుతూ, నేను దొంగతనం చేశాను, నేను వేడుకున్నా కూడా పోలీసులకు పట్టుబడొద్దన్నా పట్టుబడిచ్చావు, మరి లాఠీ దెబ్బలు పడవద్దంటే కూడా లాఠీ దెబ్బలు పడిచ్చావు, శిక్ష పడొద్దంటే శిక్ష పడిచ్చావు, మరి చివరకు నాకు జరిమానా కూడా పడకుండా చూడవయ్యా నాయన అని మళ్ళీ వేడుకుంటాడు. మరి చేసిన దొంగతనానికి ఇతరుల ద్రవ్యాన్ని అపహరించినందుకు మరి జడ్జి గారు ఊరుకుంటారా? దాని తీవ్రతను బట్టి, దొంగతన తీవ్రతను బట్టి మరి శిక్ష విధిస్తూ 10,000 జరిమానా కూడా విధించారు. వెంటనే ఆ దొంగ, అయ్యో మరి నా దగ్గర డబ్బులు లేకనే కదా ఈ దొంగతనానికి నేను వెళ్ళాను, దొంగతనం చేసి నేను సంపాదించుకొని ఈజీ మనీని అనుభవిద్దాం అనుకున్నాను, అయినా కూడా నాకు మరి దేవుడు సహాయం చేయలేదు అని చాలా బాధపడుతుంటాడు. మరి ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటి? మంచి పని చేస్తే మంచి జరుగుతుంది, చెడు పని చేస్తే చెడు జరుగుతుంది. ఆ చెడు పని మనం ఎంత దేవుణ్ణి ప్రార్థించినా కూడా ఆ పని సరైన మార్గంలో లేదు కాబట్టి దానికి ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. అదే మంచి పని చేస్తే మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి దీని ద్వారా విద్యార్థులు కూడా ఒక మంచి నీతిని కూడా మనం గ్రహించాలి. మరి మన జీవితంలో చెడు పనులు చేయకుండా సమాజంలో అందరితో మంచి పిల్లవాడిగా ఉంటూ, సంస్కారవంతులుగా ఉంటూ, నీతి నిజాయితీతో ఉంటూ, కష్టపడి పనిచేస్తూ, మరి మీ తల్లిదండ్రులకు, మీ పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెప్పించుకుంటూ, మరి ఆ సమాజంలో అందరూ మిమ్మల్ని పొగిడేటట్లుగా మరి మీ జీవితాన్ని మలుచుకుంటూ ఉత్తమ పౌరులుగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈ వీడియో యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్లో తెలియజేయగలరని కోరుకుంటూ ధన్యవాదాలు.